వాళ్ళ పొలిటికల్ లబ్ధి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు గెలవడానికి పొలిటికల్ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తాము అని చెప్పి మనల్ని ఎన్నోసార్లు మోసం చేసుకుంటూ వస్తున్నారు. అయినా మనం బేర్ చేస్తున్నాం. ఉద్యమంలో మన వాళ్ళు ఎంతమందో ప్రాణాలు కోల్పోయారు. మనం ఎన్నో చూస్తున్న మన తెలంగాణ చరిత్ర చారిత్రక దృక్పథం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క అసలు నిజంగా ఈ తెలంగాణ చరిత్ర మనందరికీ తెలియజేయడానికి ముందుకొచ్చిన తెలంగాణ విద్యావంతుల వేదిక కావచ్చు, తెలంగాణ జాబ్ కావచ్చు. సో వీళ్ళంతా మనకి ఇంత తెలుస్తున్నా ఇంత చేసినా మనం ఏం చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? ఎక్కడ లోపం? మనం ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విప్లవం చూసుకున్నా, ఫ్రెంచ్ విప్లవం చూసుకున్నా, తర్వాత ఇంతకుముందు పారిశ్రామిక విప్లవం, వేరే ఇంగ్లాండ్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం చూసుకున్నా, ఫ్రాన్స్లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవం చూసుకున్నా, వాళ్ళంతా విజయాన్ని తెచ్చుకున్నారు. సామాజిక పరివర్తనకు వాళ్ళు ఒక మార్పును క్రియేట్ చేశారు. కానీ ఈ తెలంగాణ ఉద్యమం మనకి ఇంత చారిత్రక దృక్పథం ఉన్న తెలంగాణ స్టేట్ ఎందుకు రాలేకపోతుంది? 1956లో వాళ్ళు చేసిన చారిత్రక తప్పిదాన్ని మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అసలు దీనికి కారణం ఏంటి? సార్ చెప్పారు ఇంతకుముందు, సుధాకర్ సార్, పెద్ద మనుషుల ఒప్పందం జరిగి ఒక్కటి కూడా అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. తిరిగి మళ్ళీ అదే దారిలో పోదామని ప్లాన్ చేస్తున్నారు. దాని అందరినీ మనమంతా ఖండించాలి. చదువుకున్న విద్యావేత్తలుగా మనం దాన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. మనకి ఏ ప్యాకేజీలో వద్దు. రియల్గా చెప్పాలి అంటే 3 కోట్ల జనాభాకు ఒక స్టేట్ ఉండాలి అని అప్పుడు అంబేద్కర్ మనకి ప్లాన్ చేసినప్పుడు, స్టేట్స్ డివిజన్ జరిగినప్పుడు అట్లా ఫామ్ చేశాడు. ఇప్పుడు 8 కోట్ల జనాభా ఇది. 8 కోట్లకు కూడా ఒకటే స్టేట్ అని చెప్పడంలో నాకు అసలు అంతు పట్టట్లేదు. 8 కోట్లకు కూడా ఒక స్టేట్ ఏంటి? స్మాల్ స్టేట్స్ డెవలప్ వెరీ సూన్ అనే కాన్సెప్ట్ తోటి సపరేట్ స్టేట్ని మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, రాజకీయ నాయకులు యాక్చువల్గా వాళ్ళ స్వలాభం కోసమే ఇప్పుడు కూడా తెలంగాణ ఇస్తాము అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేదు. కంపల్సరీ తెలంగాణ స్టేట్ ప్రకటించడమే. కానీ దాన్ని మనం తెలంగాణ అంటే మన 10 జిల్లాలతో కూడిన తెలంగాణని మనం కోరుకుందాం. ఒకవేళ దానిలో ఏ విధమైన మార్పు వచ్చినా మనమంతా ప్రతిస్పందించాలి. దాన్ని మళ్ళీ మనం సకల జనుల సమ్మె మాదిరిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకి తెలంగాణ ప్రకటిస్తున్నారు, ఇక్కడ తెలియగానే ఆంధ్రాలో మళ్ళీ మరొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం తిప్పి కొట్టాలి. అసలు సమైక్యం ఉద్యమం ఏంటి? దాని మీనింగే లేదు. అసలు తెలంగాణ సపరేట్ స్టేట్ కోసం కొట్లాడుతున్నామంటే మనం వాళ్ళు చేసిన ఈ ఒప్పందాలన్నింటినీ కూడా మిస్యూజ్ చేశారు. కాబట్టి ఇవాళ మన స్టేట్ కోసం, సపరేట్ స్టేట్ కోసం అడుగుతున్నాం. అంతేకాకుండా ఇవాళ మనకున్న డెమోక్రటిక్ రైట్గా మనం ఫీల్ అవుతున్నాం. ప్రజాస్వామ్య హక్కుగా భావిస్తున్నాం తెలంగాణ స్టేట్ని. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వైపు మనకు ఎవరు శత్రువులు లేరు ఇక్కడ. సో రేపు పొద్దున తెలంగాణ ఫామ్ అయినా కూడా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, మనం కూడా డెవలప్. రాజకీయ నాయకులందరూ హైదరాబాద్ని ఒక పెద్ద వాళ్ళకి ఎస్టేట్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ అంతా అక్కడే డెవలప్ చేసుకుంటూ మన నగరాన్ని మొత్తం కలుషితం చేస్తూ, కనీసం మన వాళ్ళు మనకు అక్కడ కనీసం 65% ఆఫ్ ఇండస్ట్రీస్ డామినేటెడ్ బై ఆంధ్ర పీపుల్. ఏ రంగంలో చూసుకున్నా, విద్యా రంగమే కానీ, తర్వాత ఉపాధ్యాయ రంగమే కానీ, ఏ రంగంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఈవెన్ మా ఎన్ఐటి వరంగల్లో చూసినా కూడా. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే తప్పనిసరిగా దీన్ని మనం ఆలోచన దృక్పథంతో ఎలా ఎదుర్కోవాలి, 10 జిల్లాల తెలంగాణని ఎలా కాపాడుకోవాలి. తర్వాత ఇది వాళ్ళకి కరెక్ట్ సమయం. 2014 ఎలక్షన్స్ వరకు ఉంటే కాంగ్రెస్ అసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కనీసం ఈ టైంలో తెలంగాణ ఇచ్చి తెలంగాణ పౌరుల అభిమానాన్ని కొంతనైనా చూడగొట్టుకుంటే మంచిది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.